ఎవరైనా మనకి చేసే ప్రారంభం చేసే కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే పెద్దల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే చాలా పెద్ద స్థాయికి పోవాల్సిన వ్యక్తి కావాల్సిన అనగాని వర్గాల వాళ్ళకి అవకాశం రాకూడదు చేసి ఆ రోజు ఆయన ప్రధానమంత్రి కాకుండా చేసిన మహానుభావుల గురించి నేను ఇక్కడ చెప్పదలుచుకోలేదు. కాబట్టి దయచేసి మీరు అర్థం ఏంటుంది అని చెప్పి తెలుసుకుంటా ఉన్నాను. కాబట్టి ఆయన ఏం చెప్తున్నా నేను చెప్తే కదా ఇప్పుడు ప్రపోజ్ చేయాలని భారత ప్రపోజ్ చేయాలని చెప్తాను. నేను ఇంతకుముందు చేసాం, మళ్ళీ చేయాలి. లేకుంటే మహానుభావుడు అంబేద్కర్కి ఇవ్వడానికే కాంగ్రెస్ తలకిందులైనారు. మళ్ళీ వాజ్పేయి గారు వచ్చిన తర్వాత మహానుభావుడు ఆయన గుర్తించి మరి వాడికి ఇవ్వడం జరిగిందంటే మళ్ళీ ఆ దృక్పథం రావాలా. ఎటువంటి వ్యక్తి ఆయన అంబేద్కర్ అంత చదువుకున్నవాడు ఎవడు ఉన్నాడు ఆ దేశంలో, ప్రపంచంలో? ఎటువంటి రాత్రింపగలు చదువుకునే మహా వ్యక్తి ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువ. అటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు. అటువంటి వ్యక్తిని గుర్తించడానికి ఆయన పాత్రత ఇవ్వడానికి కాంగ్రెస్ వారికి ఎన్ని సంవత్సరాలు పట్టింది. కాబట్టి ఏదేమైనా సరే ఈరోజు చాలా మంచి రోజు, శుభదినం. మళ్ళీ 14వ తేదీ మళ్ళీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కూడా మనం జయంతి చేసుకోవాల్సిన బాధ్యత మా అందరికీ ఉంది. ఇంతకంటే ఘనంగా చేసుకుందామని ముఖ్యంగా తెలియజేస్తూ మరి ఈరోజు ఈ అవకాశం కలిగించిన నంద్యాల ఎన్నికలు రావడం జరిగింది. తర్వాత 1900 ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వారు మొరార్జీ దేశాయ్ గారు కరువుకు రావడం జరిగింది. అక్కడి నుంచే బాబు జగజీవన్ గారు మొరార్జీ దేశాయ్ గారు నంద్యాల ప్రాంతం వేడ ఉంది అని అడిగినారు. దానికి నంద్యాల పార్లమెంట్కు నమస్కారం చేసి వెళ్ళిపోయినారు. ఎందుకు వెళ్ళిపోయినారంటే బాబు జగజీవన్ రామ్ గారు ప్రధానమంత్రి కావాల్సిన వ్యక్తి. ఆ వ్యక్తిని నేను చాలా చరిత్ర చాలా దూరం పోతుంది కానీ కూడా చేశాను. కానీ కూడా చేసి పార్లమెంటే రద్దు చేసి పారేసినారు. మళ్ళీ పార్లమెంటుకు మళ్ళీ ఎన్నికలు రావడం, శ్రీమతి ఇందిరాగాంధీ గారు మళ్ళీ ఎన్నుకోవడం జరిగింది. మరి అటువంటి వ్యక్తిని కాకుండా చేసిన వ్యక్తులు ఎవరో మీకు అర్థం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రోజు మొరార్జీ దేశాయ్ గారు చెప్పారు కర్నూలుకి వచ్చి,
ఆ నంద్యాల ప్రాంతానికి పేరు వినే కానీ ఆ నంద్యాల ప్రాంతం రాసుకోలేదండి. ఎందుకన్నాడో ఇక్కడ ఉంటుందో ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అటు రాజకీయాల్లో అణగారిన వర్గాల వారికి ఇంకా అన్నగారిన వర్గాలు పేదరికం ఎంత చెడదో మీ అందరికీ కూర్చున్న వారికి బాగా తెలుసు. అటువంటి పేదరికంలో పుట్టిన వ్యక్తి మనకు ఆణిముత్యం లాంటి వాడు. ఈరోజు ఇదే కాదు, ఆయనకు మీరందరూ కలిసి ఆయన భారతరత్న అడగాల. ఇప్పుడు సన్మానం ఎందుకు? ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారతరత్న ఎప్పుడు ఇచ్చినారు? కాంగ్రెస్ ప్రభుత్వం వేయలే. మళ్ళీ మీరు డిమాండ్ చేయండి. మేము కూడా గవర్నమెంట్ ఫిక్స్ చేసి అన్న ఎన్టీ రామారావు గారు కడుతున్నాం. ఈరోజు అన్న ఎన్టీ రామారావు గారి నిర్ణయం వల్లనే ఆ రోజు నరసింహులు మాతో పాటు మా మంత్రిగా ఉన్నాడు, మాది కులానికి చెందినవాడు. నరసింహులు ఆ రోజు ఎన్టీ రామారావు గారు పోస్ట్ చేసి బాబు జగజీవన్ గారిని పెట్టాలో విగ్రహాలు అని చెప్పినప్పుడు ట్యాంక్ బండ్ దగ్గర హైదరాబాద్లో పెట్టి ట్యాంక్ బండ్ దగ్గర ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారు మేమంతా ట్యాంక్ బండ్ గారు దండలు వేసి మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెట్టాలని చెప్పి ఇక్కడ నెల మున్సిపల్ కమిషనర్ 100 రూపాయలు పిలిపించి నువ్వు బాబు జగజీవన్ గారితో పాటు బాబా సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం కూడా నిందాలు ఏర్పాటు చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చిన తర్వాత నేను ఆ రోజు జస్టిస్ పున్నయ్య గారిని పిలుచుకొచ్చి ప్రతిభా భారతి గారి తండ్రి ఆయన వారిని పిలుచుకొచ్చి అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ అక్కడ బ్రహ్మోత్సవం కూడలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా జగజీవన్ గారిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టానేది. ఆ రోజు చాలామంది విమర్శలు చేశారు, నిందాలు తీసుకొచ్చి కూడలి ప్రాంతంలో పెట్టారని చెప్పి. సరే, నంద్యాల పట్టణం బాగా పెరిగిపోయింది, అవసరాలు ఉన్నాయి. నిన్ననే మన కౌన్సిల్ చైర్మన్ గారు ఇందాక మాట్లాడున్నారు. కౌన్సిల్లో కూడా ఏర్పాటు చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం కౌన్సిలర్లో సమావేశాలు కలెక్టర్ గారు కూడా మాట్లాడారు. బాబు కలెక్టర్ గారు మీ ఎదురు కూడా మాట్లాడారు. మీరు చెప్పారు కలెక్టర్ గారు నా ఎదురు కూడా కూర్చున్నారు సార్, డిమాండ్ చేస్తున్నారని చెప్పి. వెల్కమ్ మంచిదే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గౌరవించాలి. ఏ రకంగా అయితే జగజీవన్ రామ్ గారిని గౌరవించినామో ఆయన ఎన్ని ఉన్నతమైన పదవులు చేసినా నాకు తెలుసు. బాగా మీకు జ్ఞాపకం లేదు, చాలామంది పిల్లలు నేను అప్పటికి మన రాజకీయాలు విన్నాం. మా కుటుంబంలో మా బావగారు రాజకీయాలు ఉన్నారు కాబట్టి మేము అప్పటికి 67 నుంచి కూడా రాజకీయాలు తిరిగేవాళ్ళం. 70 యుద్ధం వచ్చినప్పుడు ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ రాత్రి క్యాబినెట్ మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశాల్లో బాబు జగజీవన్ రామ్ గారు డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నారు. కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. తప్పని పరిస్థితిగా కొన్ని కోట్లు, దాదాపుగా 1 కోటి జనాభా భారతదేశంలోకి బంగ్లాదేశ్కి తరలి వస్తున్నారు. మనం కాపాడలేకపోతే మన దేశం మనకు మంచి పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం ఇద్దరం దేశాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పి నిర్ణయం తీసుకున్న వ్యక్తి, ఇందిరాగాంధీని సంజాయించి యుద్ధానికి సంజాయితం చేసిన వ్యక్తి బాబు జగజీవన్ రామ్ గారు. బాబు జగజీవన్ రామ్ గారు లేకపోతే బంగ్లాదేశ్ అయ్యేది కాదు. ఆ రోజు డిఫెన్స్ మినిస్టర్గా ఉండి ఆ రోజు రాత్రి క్యాబినెట్ ఇందిరాగాంధీ గారి ఇంట్లో క్యాబినెట్లో ఏర్పాటు చేసి మాట్లాడింది. తర్వాత ఇక్కడ దేశవ్యాప్తంగా కూడా అప్రమత్తం చేయడం జరిగింది. మళ్ళీ 1975లో ఇందిరాగాంధీ గారు మన హైకోర్టు ఆయనకి అలహాబాద్ హైకోర్టు ఆమె తీర్పు ఇచ్చింది, ఈమె ఎన్నికల్లో ఓడిపోయింది అని చెప్పి. ఇమీడియట్గా ఆమె ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిన తర్వాత అందరూ ఛేదించినారు. ఎమర్జెన్సీ అనేది మంచిది కాదు, ప్రజల ముందు ఎమర్జెన్సీని ఎమర్జెన్సీ అనేది చాలా చెడ్డది, చాలా ఇబ్బందులు పడతారు దేశ ప్రజలు. ఈ ప్రజా స్వాతంత్ర దేశం, ఈ దేశంలో ఇటువంటి ఎమర్జెన్సీ ఉండకూడదని చెప్పిన తర్వాత కూడా ఆమె లెక్క చేయకుండా మరి కాంగ్రెస్ 2 రకాలుగా చేసిన తర్వాత మేధావులతో పక్కకు రావడం జరిగింది. ఆ మేధావి వర్గంలో ఉండేవారి మా మొదటి వ్యక్తే మన బాబా జగజీవన్ రామ్ గారు. కాబట్టి బాబు జగజీవన్ రామ్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లే. నాకు కూడా కొంతవరకు, ఎందుకంటే నేషనల్ కూడా దాదాపు 40 సంవత్సరాలు రాజకీయాలు ఉన్నాయి కాబట్టి అప్పుడు ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఆ రోజు వీళ్ళంతా రావడం జరిగింది. ఇంటి కాడ రావడం, కూర్చొని మాట్లాడడం, చేయడం, ఢిల్లీకి పోవడము, మేము కూడా సందర్శించడం జరిగింది. కాబట్టి ఈ రోజుల్లో దేశంలో మనం ఏదన్నా కానీ అభివృద్ధి కావాలా. ఇందాక అడిగారు పిల్లలు, మనకు సప్లాన్ ఉండేది, ఇప్పుడు సప్లాన్ లేకుండా పోయింది. గతంలో సప్లాన్ ఉంటే మళ్ళీ కంటిన్యూ అయ్యేది. సప్లాన్ ఉంటే మన హక్కులు మనకు ఉండేది, మన ప్రాంతంలో మనం ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఉండేది. మనం 10,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే సప్లాన్లో 10,000 కోట్ల రూపాయలు కూడా మన దళిత వాడలు, దళిత అభివృద్ధి కోసం వాళ్ళకే ఖర్చు పెట్టాలి. కానీ అవన్నీ ఏం చేసాం, మనం అన్నీ చెప్పుకొని ప్రభుత్వం, మన గత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ తీసేసి సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ సంక్షేమ కార్యక్రమం ఇవ్వడం వల్ల మనకు బడ్జెట్ పోయింది.